హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. శిశువులో వికాసం ఎలా జరుగుతుంది అనేది అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులను ఆకర్షించేటువంటి అంశం. అందుకనే అనేక మంది శాస్త్రవేత్తలు శిశు వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి పరిశోధనలు చేసి శిశువులో వివిధ రకాల వికాస ప్రక్రియలు అనేవి ఎలా చోటు చేసుకుంటాయో సిద్ధాంతాల రూపంలో ఆవిష్కరించారు. అందులో ముఖ్యమైనవి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మభావనా సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేవి ముఖ్యమైనవి. డిఎస్సిలో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ని చివరిదాకా వినండి. చివరిలో ప్రీవియస్ క్వశ్చన్స్ను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. విద్యార్థులలో ప్రజ్ఞాస్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆల్ఫ్రెడ్ బినే పరిశోధనలు చేస్తే ప్రజ్ఞ ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందినటువంటి జీన్ పియాజే పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల ఆధారంగానే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి సంజ్ఞానం లేదా కాగ్నిషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. వ్యక్తి తనను గురించి తన పరిసరాలను గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానం లేదా కాగ్నిషన్ అని అంటారు. పరిసరాలలోని వివిధ ఉద్దీపనలను గ్రహించడాన్నే ప్రత్యక్షం లేదా పర్సెప్షన్ అని అంటాం. ఈ విధంగా ప్రత్యక్షం ద్వారా వ్యక్తి వివిధ అంశాలను తెలుసుకుంటాడు. ఇలా తెలుసుకున్నటువంటి అంశాలను అంతకుముందే మన స్మృతిలో ఉన్నటువంటి ఇతర అంశాలతో జోడించుకుంటాడు. ఈ విధంగా కొత్త అంశాలను పాత అంశాలతో కలపడాన్నే పునర్వ్యవస్థీకరణ అని అంటాం. ఈ విధంగా పునర్వ్యవస్థీకరించుకుంటూ పరిధిని పెంచుకుంటాడు. దీన్ని ఏమంటామంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అని అంటాం. దీన్నే పెర్సెప్చువల్ రీఆర్గనైజేషన్ అని అంటాం. ఈ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ వల్లనే వ్యక్తిలో మానసిక వికాసం అనేది సాధ్యపడుతుంది. దీనినే సంజ్ఞానాత్మక వికాసంగా పియాజే పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఈ సంజ్ఞానాత్మక వికాసం గురించి పియాజే తెలిపినటువంటి ఆసక్తికరమైన అంశాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు మొట్టమొదట సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించిన పరిచయం, అలాగే కీ కాన్సెప్ట్స్, అలాగే ఇందులో ఉండేటువంటి దశలను, అలాగే విద్యా అనుప్రయుక్తాలను గురించి తెలుసుకుందాం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అని కూడా అంటాం. ఇందులో కాగ్నిషన్ అనేటువంటి ఆంగ్ల పదం కాగ్నిషియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే నాలెడ్జ్ లేదా జ్ఞానం అని అర్థం. ఈ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తి స్విట్జర్లాండ్కు చెందినటువంటి జీన్ పియాజే. ఈయన జెనీవా విశ్వవిద్యాలయంలో పిల్లలపైన అనేక పరిశోధనలు చేశారు. పియాజే ప్రాథమికంగా జీవశాస్త్రవేత్త. 20 సంవత్సరాల వయసులోనే జీవశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను పొందారు. తర్వాత తత్వశాస్త్రంలో ఒక భాగమైనటువంటి జ్ఞానశాస్త్రం లేదా ఎపిస్టెమాలజీ అనేటువంటి శాస్త్రం పైన అభిరుచిని పెంచుకున్నారు. తర్వాత ప్యారిస్లో బినే టెస్టింగ్ ల్యాబొరేటరీలో బినోతో పాటుగా పనిచేయడం జరిగింది. పిల్లల యొక్క మానసిక వికాసం నిర్దిష్టమైన దశల ద్వారా జరుగుతుందని నిర్ధారించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. విద్యార్థుల్లో ప్రజ్ఞాస్థాయిని కొలవడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఫ్రాన్స్కు చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బినే. మరి శిశువులో ప్రజ్ఞ ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి పరిశోధనలు చేసిన వ్యక్తి జీన్ పియాజే. పియాజే ఏమంటారంటే ప్రవర్తనవాదులు చెప్పినటువంటి బహుమతులు పునర్బలనాలపై అభ్యసనం ఆధారపడుతుంది అనే భావనను ఈయన వ్యతిరేకించారు. అంతేకాకుండా పియాజే ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి నేర్పుతో నిర్వహించుకొని అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతారని తెలియజేశారు. అలాగే పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని కూడా పియాజే సిద్ధాంతం చెబుతుంది. కాబట్టి పియాజే సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక ఉపగమంగా కూడా చెప్పబడుతుంది. పియాజే 2 విద్యా లక్ష్యాలను పేర్కొన్నాడు. అవేమంటే పాత తరాల వారు చేసినవే ఇప్పుడు చేయడం కాకుండా
కొత్త విషయాలను కనిపెట్టేటువంటి సృజనాత్మకత కలిగిన మానవులను తయారు చేయాలి అని తెలియజేశారు. అంతేకాకుండా అందించిన ప్రతిదానిని ఆమోదించకుండా విమర్శనాత్మక దృక్పథం కలిగినటువంటి మానవులను తయారు చేయాలి అని తెలియజేసింది ఎవరు అంటే పియాజే. మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ తెలియజేసింది ఎవరు అని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పియాజే రచించినటువంటి ప్రముఖ గ్రంథాలను గురించి తెలుసుకుందాం. వీటిపైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. 11 సంవత్సరాల వయసులో పియాజే ఆల్చినో అనేటువంటి పిచ్చుక పైన వ్యాసం రాయడం జరిగింది. అలాగే ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ చైల్డ్, ద చైల్డ్స్ కన్సెప్షన్ ఆఫ్ ఫిజికల్ క్యాజువాలిటీ, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 సైకలాజికల్ స్టడీస్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేటువంటి గ్రంథాలను రచించారు. ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేటువంటి గ్రంథాన్ని చాలాసార్లు టెట్లోను డిఎస్సిలోను అడగడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పియాజే సిద్ధాంతంలోని కొన్ని ముఖ్యమైన భావనల గురించి తెలుసుకుందాం. జీన్ పియాజే ప్రకారం మానవ మస్తిష్కంలో 2 రకాల అంశాలు ఉంటాయి. అవేమిటంటే, ఒకటి సంజ్ఞానాత్మక నిర్మాణం, దీనినే కాగ్నేటివ్ స్ట్రక్చర్ అని అంటాం. ఇందులో స్కీమాటాల గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ సంజ్ఞానాత్మక విధులు, దీనినే కాగ్నేటివ్ ఫంక్షనింగ్ అని అంటాం. ఇందులో వ్యవస్థీకరణ, అనుకూలత లేదా అనుకూలనీయత అనే అంశాల గురించి తెలుసుకుంటాం. ఈ అనుకూలనీయతలో మళ్ళీ తిరిగి సాంశీకరణం, అనుగుణ్యం అనేటువంటి ప్రక్రియలు జరుగుతాయి. వాటి గురించి కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొదట సంజ్ఞానాత్మకత అంటే ఏమిటో తెలుసుకుందాం. సంజ్ఞానాత్మకత అంటే వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అని అంటాం. ఈ సంజ్ఞానాత్మకతలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏమంటే అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి, ఆలోచన అనే అంశాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞలో వికాసం జరగడం అని అర్థం. మరి ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది ప్రజ్ఞలో వికాసం జరుగుతోంది కాబట్టి ఇది మానసిక వికాసానికి సంబంధించింది. మరి ఈ సంజ్ఞానాత్మక వికాసంలో అతి ముఖ్యమైనటువంటి అంశం స్కీమాటాల అభివృద్ధి. మరి స్కీమాటా అంటే ఏమిటో చూద్దాం. స్కీమాటా అనగా వ్యక్తికి ఏర్పడిన నూతన పరిస్థితిని సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించుకునేటువంటి తనలోని ఆలోచన రీతులను, ప్రవర్తనలను, సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కీమాటా లేదా స్థూల ప్రణాళిక అని అంటారు. ఈ స్కీమాటాలు అప్పుడే పుట్టినటువంటి శిశువులో కనిపిస్తాయి. అంతేకాకుండా స్కీమాటాలు అనేవి పిల్లలు మరియు పెద్దలు ఉపయోగించేటువంటి ప్రవర్తన నమూనాలు. మనిషి పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలను పొంది ఉంటాడు. ఉదాహరణకి పుట్టిన శిశువు వెంటనే పాలు తాగడం, పిల్లవాడిని ఎవరైనా పిలిస్తే అటువైపు చూడడం, శబ్దాలను గ్రహించడం, వస్తువులను అందుకోవడానికి ప్రయత్నించడం, తన్నడం, పట్టుకోవడం, ఇవన్నీ కూడా స్కీమాటాలకు సంబంధించినవి. ఈ స్కీమాటాలు అనేవి పరిసరాల వలన వ్యవస్థీకరణం చెందుతాయి. మొదట స్కీమాటాలు అనేవి ఇంద్రియ చాలక నమూనాలు ఉంటాయి. తర్వాత శిశువు తన మానసిక సామర్థ్యాన్ని ఉపయోగించి కృత్యాలను చేస్తుంది. ఇలా కృత్యాలను చేయగలిగేటువంటి మానసిక సామర్థ్యాలనే మనము ఆపరేషన్స్ లేదా ప్రచాలకాలు అని అంటాం. మరి ఇప్పుడు ఆపరేషన్స్ లేదా ప్రచాలకాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. శిశువు పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వల్ల స్కీమాటాలలో పరివర్తన లేదా మార్పు అనేది వస్తుంది. శిశువు ఎదిగే కొద్దీ బాహ్య ప్రవర్తనగా వ్యక్తపరచబడే మానసిక చర్యలైనటువంటి పీల్చడం, పట్టుకోవడం, శబ్దాలను గ్రహించడం అనేవి మానసిక ప్రవర్తనలుగా పరివర్తన చెందుతాయి. ఈ మానసిక ప్రవర్తనలు అనేవి ఏమిటంటే ప్రణాళికలు, సమస్య పరిష్కార నియమాలు, వర్గీకరణ మొదలైనవి. వీటినే పియాజే ఏమంటారంటే ఆపరేషన్స్ అని అంటారు. శిశువు పుట్టిన తర్వాత వయసుతో పాటు స్కీమాటాలలో మార్పులు వస్తాయి. అతనిలో ఉండేటువంటి సహజ లేదా పుట్టుకతో వచ్చినటువంటి 2 అంశాలు దీనికి కారణమవుతాయి. వీటినే సంజ్ఞానాత్మక విధులు అని అంటాం. ఇందులో మళ్ళీ 2 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి వ్యవస్థీకరణం, దీనినే ఆర్గనైజేషన్ అని అంటాం.
2 అనుకూలత లేదా అనుకూలనీయత, దీనినే అడాప్టేషన్ అని అంటాం. ఇందులో సాంశీకరణం మరియు అనుగుణ్యం అనేటువంటి క్రియలు జరుగుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట వ్యవస్థీకరణం గురించి తెలుసుకుందాం. దీనినే ఆర్గనైజేషన్ అని అంటాం. వ్యక్తిలో విడివిడిగా ఉండేటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను అంటే స్కిమాటాలను సమన్వయపరిచి సంఘటితం చేయడాన్నే వ్యవస్థీకరణం అని అంటాం. భౌతికంగా కనిపించే మనోవైజ్ఞానిక నిర్మాణాలను మరింత అభివృద్ధి చెందినటువంటి సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సంసిద్ధతనే వ్యవస్థీకరణ అని అంటాం. ఉదాహరణకి ప్రారంభంలో సరళంగా ఉండేటువంటి ప్రవర్తన ఉన్నత ప్రవర్తనగా మారడాన్నే వ్యవస్థీకరణం అని అంటాం. అనగా ఇతరుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్థాయి నుంచి తనంతట తానే సమస్యను పరిష్కరించుకోగలిగే స్థాయికి రావడాన్నే వ్యవస్థీకరణం అని అంటాం. ఇప్పుడు అనుకూలత అంటే ఏమిటో తెలుసుకుందాం. పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వల్ల ఏర్పడే స్కీమాటాలతో కూడుకున్నదే అనుకూలత. దీనిలో 2 ప్రక్రియలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి సాంశీకరణం, దీనినే అసిమిలేషన్ అని అంటాం. 2 అనుగుణ్యత లేదా సమతుల్యత, దీనినే అకామిడేషన్ అని అంటాం. వీటిలో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వీటిని జాగ్రత్తగా తెలుసుకుందాం. మొదట సాంశీకరణం లేదా అసిమిలేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. దీనినే స్వాయత్తీకరణం అని అంటాం. దీనిని పోల్చుకొనుట లేదా సాధారణీకరణ అనే అంశం ద్వారా గుర్తుంచుకోవచ్చు. మనం పరిసరాలలోని ఉద్దీపనలను గ్రహించడాన్నే ప్రత్యక్షం అంటాం. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను పాత అంశాలతో జత కలిపి ఒకే రకంగా ఆలోచించడం, అలాగే విషయాల మధ్య తేడాలను గుర్తించలేకపోవడం, ఫలితంగా మార్పును అంగీకరించకపోవడం, అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేకపోవడం, దీనినే సాంశీకరణం అని అంటాం. ఒక ఉదాహరణను మనం పరిశీలించినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. కుక్కను చూసిన అనుభవం ఉండేటువంటి బాలుడు నక్కను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉండడం వల్ల దానిని కుక్క అని పిలవడాన్నే సాంశీకరణం అని అంటాం. అంటే ఇక్కడ కుక్క అనేది పాత అనుభవం, నక్క అనేది కొత్త అనుభవం. ఈ 2 విషయాల మధ్య తేడాలను గుర్తించలేకపోతున్నాడు. అంటే కుక్క నక్క వేరువేరు అనేటువంటి మార్పును అంగీకరించలేకపోతున్నాడు. అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు. దీనినే సాంశీకరణం అని అంటాం. మరొక ఉదాహరణను చూద్దాం. తల్లి స్తనాల ద్వారా పాలు తాగినటువంటి శిశువు పాల పీక ద్వారా పాలు తాగడం. అంటే ఇక్కడ తల్లి స్తన్యము ఒకటే, పాల పీక ఒకటే. రెండింటికి మధ్య తేడాలను గుర్తించలేకపోతున్నాడు. కాబట్టే మార్పును అంగీకరించలేకపోతున్నాడు. ఫలితంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు. ఈ విధంగా పోల్చుకొనుట అనేటువంటి అంశాన్నే మనము సాంశీకరణగా చెప్పవచ్చు. అంటే 2 విషయాల మధ్య జనరలైజేషన్ అనేది చేస్తున్నాడు. అనగా శిశువులో సాంశీకరణ జరిగినప్పుడు మార్పును అంగీకరించడు అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మార్పును అంగీకరించడో అప్పుడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేడన్నమాట. నెక్స్ట్ అనుకూలతలో 2వ అంశం అనుగుణ్యం. దీనినే సమతుల్యత లేదా అకామిడేషన్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే శిశువు తేడాలను గుర్తిస్తాడు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను, పాత అంశాలను వేరు చేసి చూస్తాడు. అంటే విషయాల మధ్య తేడాలను గుర్తించి మార్పును అంగీకరిస్తాడు. ఎప్పుడైతే మార్పును అంగీకరిస్తాడో అప్పుడు పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటాడు. దీనినే మనం అనుగుణ్యత అని అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే స్కీమాటాలలో మార్పులు వస్తాయి. ఉదాహరణను పరిశీలించినట్లయితే కుక్క నక్కలను వేరువేరుగా అర్థం చేసుకుంటాడు. కానీ సాంశీకరణంలో కుక్క నక్క రెండింటికి 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి 2 ఒకటే అని చెప్పాడు. కానీ ఇక్కడ రెండింటి యొక్క పరిమాణము, ఆకారము, తోక యొక్క ఆకారము, అవి చేసేటువంటి శబ్దాలను, తేడాలను గుర్తించి కుక్క వేరు నక్క వేరు అని గుర్తించాడనమాట. ఈ విధంగా తేడాలను గుర్తిస్తే అనుగుణ్యత అని, పోల్చుకుంటే సాంశీకరణం అని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు తల్లి స్తన్యము, పాల పీక 2 ఒకటే అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తల్లి స్తన్యం వేరు, పాల పీక వేరుగా అర్థం చేసుకుంటాడు. అంటే ఇక్కడ శిశువు అనుగుణ్యం చెందాడని గుర్తుంచుకోవాలి.
పిల్లలు ఎక్కువగా పరివర్తన లేదా మార్పు చెందినప్పుడు వారు అనుగుణ్యం కంటే సాంశీకరణం ఎక్కువగా చేసుకుంటారు. దీన్నే మనం ఏమంటామంటే సంజ్ఞానాత్మక సమతుల్యత అని అంటాం. అంటే శిశువులో సాంశీకరణ జరిగినప్పుడు మార్పును అంగీకరించడు, కాబట్టి సమతుల్యత ఏర్పడుతుంది. అంటే ఏమి, కుక్క నక్క ఒకటే అని చెప్పడాన్నే సమతుల్యత అని అంటాం. కానీ శిశువులో అనుగుణ్యత చెందినప్పుడు మార్పును అంగీకరిస్తాడు. అంటే కుక్క వేరు నక్క వేరు, అంటే ఇక్కడ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య స్థితిలో సమతా స్థితి అనేది ఏర్పడుతుంది. దీనినే ఈక్విలిబ్రియేషన్ అని అంటాం. ఇది జరిగిన ప్రతిసారి ప్రభావవంతమైన స్కీమాటాలు ఏర్పడతాయి, ఫలితంగా జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది అనే అంశాలను మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో సంజ్ఞానాత్మక వికాస దశల గురించి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.